కోణార్క సూర్యదేవుని ఆవిర్భావం ఓ పురాణ గాథను గుర్తుకు తెస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ మానసపుత్రుడు అయిన సాంబుడు శాపగ్రస్తుడై కుష్ఠవ్యాధికి గురయ్యాడట. శాప విమోచనకై అనేక తీర్థాలు తిరిగాడు. ఓనాడు చంద్రభాగా సరోవరంలో స్నానమాచరించగా తన శరీర రుగ్మత మాయమైందట. ఆ సరోవరంలోనే సాంబుడికి విశ్వకర్మచే తయారు చేయబడ్డ సూర్యుని ప్రతిమ కూడా లభించిందని పురాణగాథ వివరిస్తోంది. తనను కుష్ఠవ్యాధి నుంచి విముక్తుని చేసింది ఈ సూర్యభగవానుడేనని తలచిన సాంబుడు ఓ మందిరంలో కోనార్కుని ప్రతిష్ఠించాడని భక్తుల విశ్వాసం. ఆ తరువాత గాంగేయుడైన రాజనరసింహుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక కథనం. అలా నిర్మితమైన మహిమాన్విత ఆలయంలోని నాట్యమందిరం పరమ శోభాయమానంగా ఉంటుంది. కోణార్క ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా నాట్య మందిరానికి చేరుకుంటారు. క్రీస్తు శకం 1253, 1260 సంవత్సరాల మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవ్య కట్టడంలో నాట్య మందిరం మిక్కిలి నయన మనోహరమైనది. పలు నృత్య భంగిమలు నాటి నాట్య శాస్త్రానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు నాట్య భంగిమలు, నృత్య రీతులు ఒడిస్సీ నృత్య శైలికి ఊపిరిపోశాయని అంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ఈ నాట్యశాల గోడల నుంచి అనేకానేక స్వరధ్వనులు ప్రతిధ్వనిస్తుంటాయని, నృత్యం చేసే పదసవ్వడులు మారుమ్రోగుతుంటాయని అంటారు. వేలాది మంది దేవాది దేవులు ఆ రోజు రాత్రి భూమికి దిగివచ్చి సూర్యుణ్ణి ఆరాధించి వెళతారని ఓ విశ్వాసం. ఆ రోజంతా అక్కడ వీచే మలయ మారుతంలో ఓ విధమైన మంత్రోచ్చారణ లాంటి ధ్వని ఉంటుందని, అది కోణార్క విశిష్టతగా చెప్పుకుంటారు. ఈ కోణార్క గురించి బ్రహ్మ పురాణంలో కోణాదిత్యగా పేర్కొన్నారు. పురుషోత్తమ మహత్యంలో మరో ప్రస్తావన ఉంది. గయాసురుడనే రాక్షసుని వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరీలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, పద్మాన్ని ఈ కోణార్కలో పెట్టారట. దాంతో పద్మక్షేత్రంగా మహిమాన్వితమైన ఈ ప్రదేశంలో ప్రతిష్ఠితమైన సూర్య దేవాలయం పరమ పావనమై భక్తులను, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. కోణార్క ఆలయంలోని భోగ్ మందిరం, ప్రధాన మందిరం విశేషాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. నాట్యమందిర శోభతో తన్మయులైన సందర్శకులు భోగ్ మందిరం, ప్రధాన మందిరం వైపు అడుగులు వేస్తారు. కోణార్కలో భారతదేశమంతా కొలువైందా అన్నట్లు దేశం నలుమూలల నుంచి, వివిధ భాషా ప్రాంతాల, రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సందడిగా ఉంటుంది. విదేశీ యాత్రికులు సైతం తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోణార్కను చూడాలనే కాంక్షతో వస్తారు. 1200 మంది పనివారు, శిల్పులతో 16 సంవత్సరాల పాటు నిర్మించిన బృహదాలయంలోని ప్రధాన మందిరమిది. తూర్పు అభిముఖంగా నిర్మితమైన ఈ ఆలయ ముఖద్వారంలోని ఉదయభానుని కిరణాలు మూల విరాట్టుపై పడేవట. ముఖద్వారంగా నల్లని గ్రానైట్ రాయిపై పలు లతలు, శిల్పాకృతులు చూసేవారికి 2 కళ్ళు చాలవు అన్నంత పరమసుందరంగా ఉంటాయి.